కర్నూలు ఆర్యవైశ్య సంఘము, పూల బజార్, చిన్న అమ్మవారిశాల, కర్నూలు ఈ యొక్క అమ్మవారిశాల ఏర్పడి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతుంది. ఏర్పడిన కాడి నుంచి కూడా ఇక్కడ మాత్రము నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా భక్తులు విరివిగా పాల్గొని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకము, తర్వాత కుంకుమార్చన తర్వాత మళ్ళీ పలహార వితరణ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం పూట అన్నదాన సేవ ఉంటుంది. అన్నదాన సేవకు దాదాపుగా అంటే 2500 మంది ఖచ్చితంగా రోజు ఇక్కడ పాల్గొని భోజనం తీసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ సాయంకాలం పూట అమ్మవారికి అలంకారాలు జరుగుతాయి, కుంకుమార్చన జరుగుతాయి, మళ్ళీ ప్రసాద వితరణ ఉంటుంది. ఇట్లా ప్రతిరోజు కూడా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భక్తులు కూడా చాలా విరివిగా పాల్గొంటారు. మహిళా భక్తులు కానీ పురుషులు కానీ అందరూ విరివిగా పాల్గొంటారు. ఈ చిన్నమ్మవారి శాల అంటేనే ఒక ప్రత్యేకంగా ఇక్కడ కర్నూలు నగరంలో ఉంది. మాకు మార్గదర్శకంగా టీజీ వెంకటేష్ గారు ఇక్కడ అన్ని మార్గదర్శకంగా ఉన్నారు. ఆయన అన్ని విషయాలలో కూడా మాకు తోడ్పాటు అందిస్తుంటారు ఆయన. ఇది ఈ అమ్మవారి శాల యొక్క సమాచారము. ప్రెసిడెంట్ దూడ్రు గోపాలయ్య, కర్నూలు. జై వాసవి. కర్నూలు చిన్నమ్మవారి శాల ఇది ప్రతిరోజు ఇప్పుడు 3వ తారీఖు నుంచి మనకు 12వ తారీఖు వరకు దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈరోజు 3వ తారీఖు లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. అలంకారం వచ్చేసి రాజరాజేశ్వరి దేవి. రేపు 4వ తారీఖు మహాలక్ష్మి హోమము, అష్టలక్ష్మి హోమము. రేపు భవానీ వేషంలో అమ్మవారు ఇస్తారు. అంటే ధనలక్ష్మితో అమ్మవారికి అలంకారం ఉంటుంది. చాలా వైభవంగా జరుగుతుంది. 5వ తారీఖు వచ్చేసి లక్ష్మీనారాయణ సుదర్శన హోమం, నవగ్రహ హోమము, శారదాదేవి అలంకారం ఉంటుంది. తర్వాత దినం వచ్చేసి చవితి రోజు అర్ణవ హోమము, సంతాన గోపాలస్వామి హోమము, అన్నపూర్ణాదేవి అలంకారం ఉంటుంది ఆ రోజు. తర్వాత వచ్చేసి పంచమి రుద్ర హోమము, మృత్యుంజయ హోమం, లలిత హోమం. ఆ రోజు పార్వతీదేవి అలంకారం ఉంటుంది. షష్ఠి రోజు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి మన్య పాశుపత హోమము, గజలక్ష్మీదేవి అలంకారం ఆ రోజు. సప్తమి సరస్వతి హోమము, మూలా నక్షత్రము, దత్తాత్రేయ హోమము. ఆ రోజు సరస్వతి అలంకారం ఉంటుంది. దుర్గాష్టమి దుర్గా హోమము, మహాకాళి హోమము. దుర్గాష్టమి ఆ రోజు వచ్చేసి మహిషాసుర మధ్య అలంకారం ఉంటుంది. మహార్నమి పీఠదేవత హోమంలో చండీ హోమము, మహాపూర్ణావతి, సుహాసిని పూజ, కుమారి పూజ, మహాదర్శ ఆశీర్వచనంలో గాయత్రీదేవి అలంకారం ఉంటుంది. ప్రతిరోజు ఉదయము అభిషేకాలు ఉంటుంది, తర్వాత కుంకుమార్చన ఉంటుంది, తర్వాత హోమం ఉంటుంది. సాయంత్రం కన్యాపూజలకు కూడా చిన్నపిల్లలకి కన్యాపూజ వేషాలు వేసుకొని వచ్చి వాళ్ళకి ఆ రోజు అంటే ప్రతిరోజు వాళ్ళకు పూజలు ఉంటాయన్నమాట, కన్యాపూజలు. తర్వాత రాత్రి మహామంగళారతి ఉంటుంది. తర్వాత ఊరి విందు వచ్చే 20వ తారీఖు ఆదివారం ఉంటుంది. ఆ రోజు కర్నూలు ప్రజలందరూ ఎంతమంది వచ్చినా ఆ రోజు భోజనం పెడతాం. అన్న సమర్పణ ఉంటుంది ఆ రోజు. శుక్రవారం అంటే రేపు ధనలక్ష్మి అలంకారము, 2 కోట్ల పైగా అలంకారం ఉంటుంది. ఉత్త నగదుతోనే కొత్త నోట్లతో అలంకారం చేస్తున్నారు. పైన వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరూ మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాల్గొనాల్సింది కోరుచున్నాం. జై వాసవి. శ్రీమాత్రే నమః. నా పేరు జ్ఞానేశ్వరి తెల్లాకుల, దళిత సంఘం ఆర్యవైశ్య సంఘం కమిటీ మెంబర్ని. మన పూల బజార్ చిన్నమ్మ వార్షాల్లో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మేడపైన అమ్మవారికి విశేషమైన అలంకారంతో తర్వాత గిరి ప్రదక్షిణ అనేది చాలా విశేషంగా చేశాము. అరుణాచలంలో ఈ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పంచభూత లింగమైన అగ్నిలింగం ఉన్న స్థలము.
అరుణాచలము. అటువంటి దాంట్లో గిరి ప్రదక్షిణ చాలా విశేషమైనది. అటువంటి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు విశేషమైన దేవాలయాలను అన్ని దగ్గర ఏ దేవాలయాన్ని మనం సందర్శించుకుంటే విశేషమో అని చెప్పిన ఉద్దేశంతో అటువంటి దేవాలయాలన్నీ కూడా మేము ఇక్కడ ప్రదర్శన పెట్టాము. ఈ గిరి ప్రదర్శనలో అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం అనండి, తర్వాత పచ్చమ్మలనండి, తర్వాత ఆది అన్నామలై అనండి, అన్నీ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మేము ఇక్కడ అమ్మవారిని కూర్చోపెట్టాము. అరుణాచలేశ్వరుడు, అమిత కుచలాంబిక అమ్మవారు. అటువంటి గిరి ప్రదక్షిణం చాలా విశేషమన్న ఉద్దేశంతో 9 రోజులు ఆ గిరి ప్రదక్షిణ ఉంటుంది. వచ్చే భక్తులందరూ కూడా వచ్చి ఆ గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఎందుకంటే అరుణాచలంలో ఇవన్నీ విశేషాలు చాలామందికి తెలియవన్నీ కూడా మేము తెలిసే విధంగా ఇక్కడ చూపించేటట్లుగా పెట్టాము అరుణాచలేశ్వరుని. తర్వాత ఈ 9 రోజులు అమ్మవారు దేదీప్యమానంగా అమ్మవారి విజయోత్సవ వేడుకలు ఉంటాయి. అమ్మవారు దుష్ట సంహారణ చేసేదానికి 9 రోజులు అమ్మవారు చాలా విశేషంగా అలంకారాలు, ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఇటువంటి అలంకారాలు ఎన్నో, ప్రతి ఊర్లో ప్రతి దేవాలయాల్లో కూడా అమ్మవారి దేవాలయాల్లో అలంకారాలు ఉంటాయి. ఇక్కడ మన పూల బజార్ చిన్నమ్మ వర్షాల్లో ప్రతి 9 రోజులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజలు అన్నీ కూడా ఉంటాయి. ఈ పూజలు చేయడం వల్ల నవరాత్రుల్లో అమ్మవారికి దుష్ట శిక్షణ కావాలని చెప్పనేసి, శిష్ట రక్షణ కావాలి అని చెప్పనేసి అమ్మవారు ఈ 9 రోజులు కొలువు ఉంటారు. 10వ రోజు విజయోత్సవ వేడుకల్లో విజయదశమి పండుగ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విశేషమైన దినాల్లో అమ్మను సేవించడం వల్ల, పూజించడం వల్ల అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పనేసి కోరుకుంటున్నాము. జై వాసవి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పనేసి, లోకాం సమస్తాం సుఖినో భవంతు అని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి కార్యక్రమాలు చేస్తుంటాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము కూడా నవరాత్రి ఉత్సవాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి నవరాత్రుల్లో అమ్మను సందర్శించుకోవడము అమితమైన అదృష్టంగా భావిస్తున్నాను. జై వాసవి. అందరికీ జై వాసవి. శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మేము అవోపా మహిళా విభాగ్ నృత్య విభాగ వాళ్ళము గత నెల రోజులుగా కోలాటం ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు చిన్నమ్మవారి శాలలో మేము మా యొక్క నృత్యార్చన చేయాలని అమ్మవారి సన్నిధికి వచ్చాము. నాతో పాటు 20 మంది ఫ్రెండ్స్ అందరూ గత నెల రోజులుగా నేర్చుకొని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. అమ్మవారి ఎదుట మేము నృత్యార్చన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోలాటానికి మాకు సహకరించిన శ్రీమతి రాధిక గారు మాట్లాడతారు. నేను ఎన్వి లక్ష్మీ సుజాత, అవోపా మహిళా విభాగ్ స్టేట్ కన్వీనర్ ఫర్ యూత్ వింగ్ అండి. జై వాసవి. నా పేరు అనితాదేవి, అవోపా మహిళా విభాగ్ ప్రెసిడెంటు. ఇక్కడ మనము ఈరోజు దసరా నవరాత్రులు ఈరోజు స్టార్ట్ అయినాయి. అమ్మవారు చిన్నమ్మ వర్షాల్లో అమ్మవారు వాసవి అమ్మవారి ఎదురుగా మాకు కోలాటం చేసే అవకాశం వచ్చింది. ఈ దసరా నవరాత్రుల పాడ్యమి రోజు మొదటి రోజుగా మేము ఈ కార్యక్రమాన్ని సంస్కృతి కార్యక్రమంలో మొదటి భాగంగా జ్ఞానేశ్వరి సాంగ్తో మేము ఈరోజు స్టార్ట్ చేసాము. 20 రోజులుగా ప్రాక్టీస్ చేసాము. మేము ఈ ప్రాక్టీస్కి విజయ మరియు రాధిక సహకరించడం వల్ల అందరూ బాగా కోఆర్డినేషన్తో బాగా చేశారు. ఈ కార్యక్రమాలు ఇలా కూడా మళ్ళీ నెక్స్ట్ 9 రోజులు కూడా కార్యక్రమాలు మావి ఉంటాయి. జై వాసవి. జై వాసవి. నా పేరు సరిత, అవోపా మహిళా విభాగ్ సెక్రటరీనండి. అందరికీ శరన్న నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అందరు మహిళామణులు ఇంత చక్కగా అలంకరించుకొని వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శన చూస్తుంటే చాలా కన్నుల విందుగా ఉంది. అందరూ ఇలాగే చేయాలని చెప్పి దేవదేవుని కోరుకుంటున్నాను. జై వాసవి. నా పేరు రాధిక, నేను అవోపా మహిళా విభాగ్లో మెంబర్ని. నేను కూడా వీళ్ళకందరికీ అమ్మవారి అనుగ్రహం వల్ల వినాయకుని సాంగ్ని కొరియోగ్రఫీ చేశాను. చాలా బాగా నేర్చుకున్నారు, చాలా కష్టపడ్డారు. ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చి భర్త సహకారంతో ఇంత దూరం వచ్చి చేయగలిగినారంటే చాలా గ్రేట్. వీళ్ళంతా ఒక్కొక్కరికి చాలామందికి 50 ఏళ్ళు పైగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ నృత్య ప్రదర్శన చేసిన వాళ్ళల్లో. ఆ ఏజ్లో కాళ్ళు గదపాలన్నా చేయగదపాలన్నా కష్టం అనేలాగా అయిపోయింది ఇప్పుడు 50 ఏళ్ళు అంటే. కానీ మనవరాలను పెట్టుకొని కూడా వాళ్ళు వచ్చి ఇలాంటి ప్రదర్శన ఇచ్చినారంటే చాలా గ్రేట్. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చెప్పినదన్నీ బాగా మంచిగా విని నేర్చుకున్నారు నెల రోజుల నుంచి. జై వాసవి.